ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన పరిణామం జరుగుతూ ఉంది. కాపు సంఘాల నేతలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు. అఫ్‌కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా లీడ్ చేస్తూ ఉన్నా కూడా ఇది రాజకీయాలకు అతీతమైనది అని, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఎప్పుడున్నా కూడా కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుంటూ పాలన చేస్తారు అని, వంగవీటి రంగా గారిని హత్య చేసిన, ముద్రగడ పద్మనాభం గారిని వేధించి వాళ్ళ కుటుంబం మీద దాడి చేసిన, తాజాగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద విధ్వంసం సృష్టించిన, ఇదంతా ఒక ఎజెండా ప్రకారమే సాగుతూ ఉంది అని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది ఒక కాపు సామాజిక వర్గ నేత మీద దాడిగానే చూస్తూ ఉన్నాము. అందుకని మేము విశాఖపట్నం నుంచి భారీగా కార్ల ర్యాలీతో వెళ్తూ ఉన్నాం. సంఘీభావంగా మాతో ఎవరైనా కలవచ్చు. ఒక వైసీపీ నాయకులనే కాకుండా కాపు సంఘాలకు చెందిన నేతలను కూడా వెళ్ళి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించబోతున్నాం, ధైర్యం చెప్పబోతూ ఉన్నాం. ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము ఇలాగే అండగా ఉంటాము అని చెప్పి విశాఖపట్నం నుంచి ఒక పెద్ద కార్ల ర్యాలీ అనేది బయలుదేరింది. సరే, మధ్యలో పోలీసులు దీన్ని ఎంతవరకు రాణిస్తారు, ఎక్కడ అడ్డుకుంటారు, అడ్డుకుంటే తర్వాత పరిణామాలేంటి, ఇవన్నీ చూడాల్సిందే. బట్ పెద్ద ఎత్తున కార్లు, మరి అక్కడికి సంబంధించిన నేతలందరూ కూడా బయలుదేరారు. సో బై డిఫాల్ట్గా వందల వేల కార్ల ర్యాలీ అయితే గుంటూరుకు వెళ్తూ ఉంది. సో ఇది కాపు సామాజిక వర్గం మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కక్షను నిరసించుకుంటూ, ఆ కక్షను కరెక్టు కాదు అని చెప్పే ఉద్దేశంలో భాగంగా యాత్ర, అంబటి రాంబాబు గారి కుటుంబానికి మేము అండగా ఉంటాము అని చెప్పే దాంట్లో భాగంగా ఈ యాత్ర అని చెబుతూ ఉన్నారు. కీలక కాపు నేతలందరూ కూడా ఈ ఈ కార్ల ర్యాలీలో భాగస్వాములయ్యారు. అండ్ కొందరు కాపు సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ర్యాలీ భాగస్వాములయ్యారు. మధ్యలో కొందరు కాపు నేతలు కూడా జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకు మద్దతు పలకవచ్చు, సంఘీభావం ప్రకటించవచ్చు, కొన్ని చోట్ల స్వాగతాలు చెప్పవచ్చు. సో మొత్తం మీద ఈరోజు చాలా ఒక కీలక పరిణామంగానే చూడాలి. అంబటి రాంబాబు గారు ఒక అనుచిత వ్యాఖ్య చేసి మళ్ళీ ఆయన సంస్కారం ఉంది కాబట్టి దాన్ని అది అనకుండా ఉండాల్సింది ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంతకు 10 50 మాట్లాడిన వాళ్ళు కూడా మళ్ళీ అడ్డదిడ్డంగా సమర్థించుకున్న వాళ్ళని చూసాం మనం రాష్ట్రంలో. మరి అంబటి రాంబాబు గారు అలా ఒక అనుచిత వ్యాఖ్యకి, అది కూడా తనను దారుణంగా తిడితే రిప్లైగా ఆయన ఒక అనుచిత వ్యాఖ్య అన్నారు. దానికి ఇంటి మీద దాడి, విధ్వంసం, తగలబెట్టడం, అరెస్టులు, జైళ్ళు, ఇదంతా కూడా ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టే వేధిస్తున్నారు. చంద్రబాబు గారికి ఫస్ట్ నుంచి నచ్చదు అన్నది ఈ వైసీపీ నాయకులు ప్లస్ కొందరు కాపు సంఘాలు చెబుతూ ఉన్నటువంటి మాట. వరస చూడాలి ఆ ర్యాలీ గుంటూరుకు వచ్చేంతవరకు ఎంత రాజకీయ వేడి ఆంధ్రప్రదేశ్లో రగులుతోంది, రగలబోతోంది అని.